నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అధికారులు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గోవా నూతన గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుని విజయనగరంలో మర్యాదపూర్వకంగా కలిసిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. విఎంఆర్డీఏ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై పలు సూచనలు చేసిన అశోక్ గజపతి రాజు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని కలిసిన క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు. ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోసం క్రైమ్ రిపోర్టర్స్, పోలీస్ శాఖ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అసోసియేషన్ ప్రతినిధులకు కోరిన డీఐజీ. ప్రజా సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు పాలన కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవడంతో పెందుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్రంపాలెంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై అడిగి తెలుసుకున్నారు. ముందుగా మంత్రికి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి బాబ్జీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారన్నారు. 2019 నుండి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలన వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఒక రాజకీయ అనుభవం లేని వ్యక్తి తన తండ్రిని అండగా చేసుకొని చాలా కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని గుర్తు చేశారు. దానిని ఒక గాడిలో పెట్టాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టి మంచి నాయకుడిని ఎన్నుకున్నారన్నారు. లేని విధంగా 5 సంవత్సరాలు వ్యవహారం చేశారు. అందులో బలైనటువంటి పార్టీ, అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు, స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు, అడిగితే కేసులు పెట్టారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేనైతే భయపడ్డాను, ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది, ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను. కానీ ఆ రోజే చెప్పాను. దేనికి చెప్పానంటే, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు, గాలికి పోదు. ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మనకి జైల్లో పెట్టిన, హత్యలు చేసిన, ఆస్తులు తీసుకున్న, అవమానాలు గురి చేసిన 5 సంవత్సరాలు కష్టానికి, బాధకి ఓర్చి పోరాటం చేశారు. కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ 164 స్థానాలతో గెలిచాం. ఈ గెలుపు మా గెలుపు కాదు, నిక్కస్తైన కార్యకర్తల గెలుపు అని చెప్పి మీ అందరికీ తెలుసు. జిల్లాల్లోని గిరిజన, మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సరుకులను అందించేందుకు గిరి బజార్ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
ఈ వాహనాలు నాణ్యమైన సరుకులను విక్రయించడంతో పాటు ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచున్నట్లు స్పష్టం చేశారు. సిఎస్ఆర్ నిధులతో రూపొందించిన గిరి చైతన్య వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరి బజార్లను ప్రారంభించి పచ్చ జెండా ఊపి గిరి చైతన్య వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2 గిరి బజార్ వాహనాలను ప్రారంభించుకోవడం జరిగిందని, వీటిని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ వాహనాలను పార్వతీపురం జిల్లా మహిళా సమక్ష నిర్వహిస్తారని అన్నారు. ఇవి జిల్లాలో నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం ముఖ్యంగా గిరిజన సంతలు, మారుమూల గ్రామాలను కలుపుకుంటూ సంచరిస్తాయని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, ఏడీసీ వర్మతో పాటు నోడల్ అధికారి శేషశైలజ, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను ఉన్నతాధికారులకు నేరుగా విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలు ఆలకించి ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. సమస్యలను ఆలకించారు. రెవెన్యూ శాఖ, జీవీఎంసీ, పోలీస్ శాఖకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను జాప్యం చేయకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. నగరంలోని ఓ హోటల్లో జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సన్మాన కార్యక్రమాలు శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు, ప్రభుత్వ విప్ ఘనబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు పీలా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, అతిథులు విష్ణుకుమార్ రాజు, ఘనబాబు మాట్లాడారు. తమ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజల మౌలిక వస్తువుల కల్పన కోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం జరుగుతోందని అన్నారు. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేయగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు నిరంతరం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సొసైటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా చేసేందుకు వాళ్ళందరికీ ఈ సందర్భంగా వేదిక మీద పెద్దలందరూ కూడా సమయాభావం లేకుండా అందరికీ పేరు అందరి తరఫున మరొక్కసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, లాస్ట్ ఓవర్లో ఒక కార్పొరేటర్ మిస్ అయినా ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి కూడా చూడకుండా ఇదే హోటల్లో తెల్లవారులు కూడా గరబాబు గారు కానీ, పల్లాశ్రీ గారు కానీ, భర్త గారు కానీ, విష్ణుకుమార్ రావు గారు కానీ అందరూ కూడా చాలా నాకే ఆశ్చర్యమించింది. ఇంత మమకారం ఉందా మా తమ్ముడి మీదని. అంత మమకారం చూపించేందుకు వేదిక మీద పెద్దలందరూ కూడా మా కుటుంబం తరఫున మరొక్కసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మీ అందరి ఆశీస్సులతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని వేదిక మీద పెద్దలందరినీ కోరుకుంటున్నాను. ఒక అచీవ్ చేసినా వారిని వచ్చి సత్కరించడం, సమాజానికి పరిచయం చేయడం అనేటువంటి కార్యక్రమంతో వారు గత కొన్నేళ్ళుగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. దానిలో ఒక తక్కువ మందితో స్టార్ట్ అయినా అందరూ కాస్త మేధావి వర్గం, ఇంటలెక్చువల్స్ ఉండటం, వాళ్ళందరి సూచనలు సలహాల మేరకు ఆ యాక్టివిటీస్లో నేను కూడా 1-2 సార్లు రావటం కూడా జరిగింది.
మరి ఈరోజు చూస్తే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర స్థాయిలో, మా పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేవలం నాకే కాదు ఈ ప్రాంతంలో పుట్టినందుకు గాను ఉత్తరాంధ్ర వాసులందరికీ చేస్తున్నట్టుగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ సామాను ఎలాగైనా తీసుకోవాలి, అందుకోవాలి, పెద్దలు పిలిచేటప్పుడు ఖచ్చితంగా రావాలనే ఒక ఆలోచనతో మరి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరికీ చూసిన తర్వాత మా మీద ఉన్నటువంటి బాధ్యతను మరొకసారి గుర్తు చేసే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ సన్మానానికి తగ్గట్టుగా మా ప్రవర్తన ఉంటుంది, అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం, ఈ ప్రాంతానికి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేట్టుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కలగడం మా తల్లిదండ్రుల అదృష్టంగా నేను భావిస్తూ, మా తండ్రి కష్టపడి సంపాదించారు. మేము నా రాజకీయ నాయకుడిగా నిస్వార్థంగా పనిచేయాలని ఒకే ఒక ఏజెండాతో విశాఖపట్నంలో పనిచేసే మా పీలా గోవింద్ గారు కానీ నాకు కానీ ఇచ్చిన వేదిక మీద ఇచ్చిన పెద్దలు కూడా గౌరవం, అది మా జీవితానికే చాలని నేనైతే మీ ద్వారా తెలియజేస్తున్నాను. నగరం మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుండి కార్మిక సంఘాల నాయకులు, కార్పొరేటర్ల నుండి వినతులు స్వీకరించారు. వారు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించి ఆయా విభాగాల అధికారులకు అందజేసి ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మేయర్, కమిషనర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించలేకపోతే ఏ కారణాల చేత చేయలేకపోతున్నామో అర్జీదారులకు లిఖితపూర్వకంగా తెలియచేయాలన్నారు. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, రెవెన్యూ, వీధి దీపాలు, యూసీడీ, ఇంజనీరింగ్ మొదలగు విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి తులసి దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో స్వామివారికి 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా తులసి దళార్చన చేశారు. ఈ తులసి దళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థాన పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా తులసి దళార్చన చేశారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. ది విశాఖ ఓల్డ్ మోటార్స్ పార్ట్స్ అండ్ స్క్రాప్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గ పాల్పడిన అవకతవకలపై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ సభ్యులు నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాగ్చికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ ఇబ్రహీం, జహంగీర్లు మాట్లాడారు. ప్రస్తుత కార్యవర్గం అసోసియేషన్ నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా కార్యవర్గమే సొంత నిర్ణయాలు తీసుకుంటూ అసోసియేషన్ సొమ్మును ఖర్చు పెడుతుందని తెలిపారు. బైలా ప్రకారం పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా వారు కొనసాగుతూ అసోసియేషన్ తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అసోసియేషన్కి సంబంధించిన లెక్కలు, ఇతర వివరాలను సభ్యులు అడుగుతున్నా తమపై దాడి చేస్తున్నారని కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
నా పేరు అబ్దుల్ హమీద్ అండి. విశాఖపట్నంలో విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్ స్కూటర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంది యూనియను. అది కొన్ని సంవత్సరాల నుంచి చచ్చిపోయి ఉంది యూనియను. దీంట్లో డబ్బులు ఉన్నాయా లేవా తెలీదు. ఏంటి మనం ఏమైనా లెక్కలు అడుగుతుంటే యూనియన్ చచ్చిపోయి ఉంది. యూనియన్ గురించి అడుగుతుంటే కొడతానికి వస్తున్నారు, తిడుతున్నారు, మీరు అడగకూడదు అని అంటున్నారు. ఏంటి డబ్బులు ఏమో జాగా తీసుకున్నాను అంటున్నారు. ఎవరి పేరు మీద కొన్నారో తెలీదు, ఎవరికి అమ్మారో తెలీదు, ఎంతకి అమ్మారో తెలీదు. డబ్బుల గురించి ఏమైనా అడిగితే మాత్రం ఆ డబ్బులు అది ఉంది, ఇక్కడ ఉన్నాయి, అంత కొన్నాం ఇంత కొన్నాం అని చెప్తున్నారు. కానీ డబ్బులు ఉన్నాయా లేవా తెలీదు. ఎవరి పేరు మీద కొన్నారు, ఎవరికి అమ్మారు, ఎంతకి అమ్మారు అనేది తెలీదు. డబ్బుల గురించి యూనియన్ గురించి మనం ఏమైనా అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పట్లేదు సార్. ఏమైనా అడిగితే కొట్టేస్తాం అది ఇది అని చెప్పి భయపెట్టిస్తాం. దీనికి మనం సిపి గారికి కంప్లైంట్ ఇస్తానికి వచ్చామండి. యూనియన్ వాళ్ళు అసలు ఏమీ సమాధానం చెప్పట్లేదండి, ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు సార్. మేము గత సంవత్సరాలుగా మంత్లీలు కడుతున్నాం, యూనియన్ మంత్లీలు. దానికి లెక్క ఏమీ అడిగితే ఏమీ చెప్పట్లేదు సార్. యూనియన్ బతికించట్లేదు. ఏంటండి అని ప్రెసిడెంట్ గారు అడిగితే ఆయన ఏం మాట్లాడలేదు. కొత్తగా ఇన్నికైనా సెక్రటరీ గారు కూడా నాకు సంబంధం లేదంటున్నా. మా డబ్బులు చూసి మాకు పనిచేయండి అని మేము అడుగుతున్నాం. కూరగా ఏం మాట్లాడకుండా దౌర్జన్యం చేస్తున్నారు. దాన్ని బట్టి మేము మన పోలీస్ కమిషనర్ గారికి కలవడానికి వచ్చాం. ఆయన చూశారు, చూసి దీనికి కంప్లైంట్ రేస్ చేస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, వేధింపులు జరిగిన హత్యలపై సిటిజన్ ఫోరం ప్రతినిధి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఏ జిల్లాల్లో హత్యలు, మానభంగాలు, వేధింపులు జరిగాయో తెలుపుతూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిట్టుబాబుతో పాటు మరో ప్రతినిధి మాట్లాడుతూ ఇటీవల కాలంలో హింస పెరిగిందని ఆందోళన వెల్లబుచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారని, స్త్రీలకు రక్షణ కరువైందని అన్నారు. రాష్ట్రంలో హింస పెరగడానికి ప్రధాన కారణం వారిని కఠినంగా శిక్షించకపోవడమేనని అన్నారు. నేరం చేసిన వారిని సత్వరమే కేసులు విచారించి అత్యంత కఠినంగా శిక్షించిన నాడే హింస తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కూడా హింస నియంత్రణకు, ప్రజల ప్రాణాల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల మీద దాడులు, దళితులు ఆదివాసీలు రెండింటి మీద సంబంధించినటువంటి చట్టం ఇది. దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు ఏ విధంగా పెరుగుతున్నాయంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి దగ్గర 60,000కు పెరిగింది ఈవేళ భారతదేశ వ్యాప్తంగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం సంఖ్య తగ్గట్లే. రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి అత్యాచారాలు, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి జిల్లాలకి సంఘాలను ఏర్పాటు చేయమంది, మానిటరింగ్ కమిటీలు పెట్టమంది. ఏది సక్రమంగా పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఈ రిపోర్టు దీని వివరాలు ఆయన తెలియజేస్తారు. ఈ వివరాల ప్రకారం ఏంటంటే 3-4 జిల్లాలు చాలా ఘోరంగా ఉన్నాయి. కర్నూలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో సాధారణంగా ఎక్కువగా ఈ అట్రాసిటీస్ జరుగుతున్నాయి. దళితుల మీద మర్డరు, రేపు, యార్సన్ ఇలాంటి చాలా రకాలైనటువంటి రికార్డ్ చేసినటువంటివి. అంటే వాస్తవానికి గణాంకాలు గమనిస్తే రోజుకు 7 అట్రాసిటీస్ అంటే చాలా అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికలోనే 2893 అట్రాసిటీస్ రిజిస్టర్ అయ్యాయనంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అట్రాసిటీ చట్టం ప్రకారం 20 అంశాలను మనం పరిగణలోకి తీసుకొని అసలు చట్టాన్ని రిజిస్టర్ చేస్తున్న దగ్గర నుంచి ఎన్ని కేసులు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు, ఎన్ని కేసులు 60 రోజులు ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నారు, అలాగే చట్ట ప్రకారం రూల్ 12(4) ప్రకారము వాళ్ళకి 7 రోజులు కాంపెన్సేషన్ చెల్లించాలి, కాంపెన్సేషన్ చెల్లిస్తున్నారా లేదా, అలాగే ప్రతి జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలు పక్కాగా జరుగుతున్నాయా లేదా, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలతో పాటు సబ్ డివిజనల్ కమిటీసు, అలాగే స్టేట్ లెవెల్ ఉన్నటువంటి స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనే దాన్ని ఎనాలిసిస్ ఈ రిపోర్ట్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. విశాఖ రేంజ్ లో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. డిఐజీ క్యాంపు కార్యాలయంలో కలిసిన విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమానికి కార్యవర్గం చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి అక్రమ సాగు నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయించే పెట్టుబడిదారులపై కఠినమైన కేసులను నమోదు చేస్తున్నామని తెలిపారు. గంజాయి సాగు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని గిరిపుత్రులకు డిఐజీ గోపీనాథ్ సూచించారు.
డీఐజీని కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దాడి రవికుమార్, సతీష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాను, కోశాధికారి జి వాసు, ఉపాధ్యక్షులు శేషగిరి, సంయుక్త కార్యదర్శి నరేష్, కార్యవర్గ సభ్యులు సనపల చిన్నబాబు, భాగ్యరాజు, శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దాడి రవికుమార్ అసోసియేషన్ కార్యకలాపాలను డీఐజీకి వివరించారు. విల్ డూ వన్ థింగ్ సార్, ఇప్పుడు యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దానికి ఇప్పుడు సోషల్ మీడియా అందరినీ కొంత ఇచ్చేస్తున్నాం. ఇటీవల నూతనంగా గోవా గవర్నర్గా నియమితులైన సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని విజయనగరం ఆయన నివాసంలో విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇటీవల విఎంఆర్డీఏ చేపట్టిన బృహత్తర ప్రణాళికపై ఆయన పలు సూచనలు చేశారు. తదుపరి విజయనగరంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చైర్మన్ ఎంయు ప్రణవగోపాల్, విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు కలిసి చర్చించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విఎంఆర్డీఏ చేపట్టవలసిన అభివృద్ధి పనులలో తన వంతు పాత్ర పోషిస్తామని ప్రణవ్కు వారు హామీ ఇచ్చారు. ఈ నెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ ఒడిశా మధ్య కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో ఉరుములతో కూడిన జల్లులు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతమే ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి దక్షిణ ఒరిస్సా మీద, దాని పరిసర ప్రాంతాల మీద ఉంది. దాని నుండి ఏర్పడిన ఆవర్తనం ఎత్తు 5.8 కిలోమీటర్ల హైట్ వరకు ఉంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొంచెం వాలి ఉంది. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర దక్షిణ సెంట్రల్ కర్ణాటక, అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో, ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. వైజాగ్ పట్టణం క్లబ్ కార్యదర్శి రాజు పాత్రు జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. క్లబ్ కార్యవర్గం ప్రతినిధులు, క్లబ్ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య రాజు పాత్రుడు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. వన్ టౌన్లోని టౌన్ హాల్లో జరిగిన ఈ వేడుకల్లో రాజు పాత్రుడు కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ సభ్యులు, సన్నిహితులు పుష్పగుచ్చలు అందచేసి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజు పాత్రుడు జన్మదిన వేడుకలతో టౌన్ హాల్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి ఆర్ ప్రసాద్ తెలిపారు. మద్యం బాటిల్స్తో పాటు 4,310 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కయ్యపాలెంలోని తిరుపతి వెంకటేష్ రామయ్య పిల్ల దాడి జరిపామన్నారు. ఈ దాడిలో భారీగా విదేశీ మద్యం పట్టుకున్నామన్నారు. ఈ దాడిలో 34 విదేశీ బ్రాండ్లకు చెందిన 220 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు గతంలో కూడా విదేశీ మద్యం విక్రయాలు చేస్తూ పట్టుపడ్డాడని ప్రసాద్ తెలిపారు. ప్రాథమిక విచారణలో విదేశీ మద్యాన్ని చెన్నై నుంచి తీసుకొస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి వెంకటేశన్ రామయ్య పిల్లై అనే వ్యక్తి అనే అసామి
లలితానగర్లో లిక్కర్ ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ క్వాంటిటీలో విదేశీ మద్యం ఎక్కువ క్వాంటిటీలో స్టోరేజ్ చేసి అమ్మకం సాధిస్తున్న సమాచారం ఈఎస్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ముసలనాయుడు అండ్ టీమ్ వాళ్ళకి అవి చెప్తే వాళ్ళు సాయంత్రానికల్లా ట్రేస్అవుట్ చేశారు. ట్రేస్అవుట్ చేసి ఆ గొడవకి వెళ్ళే సమయంలో అప్పుడే వెంకటేశన్ తిరుపతి వెంకటేశన్ రామయ్య పిల్లై అన్న ఆసామి 2 వీలర్ మీద 4 బాటిల్స్ తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే వాళ్ళు టీం ఇంటర్సెప్ట్ చేశారు. డిఎస్టీఎఫ్ టీం ఇంటర్సెప్ట్ చేసి అతన్ని అడిగితే అదే అక్కడే జస్ట్ పక్కనే రూమ్లో ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో ఎక్కువ మొత్తంలో విదేశీ మద్యం స్టోరేజ్ చేస్తున్నారని ఇచ్చిన సమాచారం మేరకు రూమ్లో సోడా నోటీస్ అతని మీద అమలుపరిచి అది వెరిఫై చేయగా దగ్గర 9 బాక్స్ కార్డ్బోర్డ్ బాక్స్ ఎంకర్లు ఉన్నాయి. అలాగే ఒక ట్రంక్ బాక్స్ ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని, కాలేజీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాలేజీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు మౌనిక, ఎం శశి, నిఖిల్, కుసుమాంజలి, నరేష్, సూర్యకిరణ్, ప్రగతి, భరత్ మరియు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అధికారులు అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గోవా నూతన గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుని విజయనగరంలో మర్యాదపూర్వకంగా కలిసిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. విఎంఆర్డీఏ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై పలు సూచనలు చేసిన అశోక్ గజపతి రాజు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని కలిసిన క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు. ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోసం క్రైమ్ రిపోర్టర్స్, పోలీస్ శాఖ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అసోసియేషన్ ప్రతినిధులకు కోరిన డీఐజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనండి డిజిటల్ న్యూస్. నమస్తే.